ఎవరు? వాడైతే కాదుగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఓజీ కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. ఓజీ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాగా సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ బిజినెస్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన ఓజీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో సెన్సేషనల్ ర్యాంపేజ్ ని తలపిస్తూ దుమ్ము లేపుతోంది. ఓవర్సీస్ లో ముందు నుండే మాస్ రచ్చ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఓజీ సినిమా నిలిచింది. ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా సినిమా బిజినెస్ ఎక్సలెంట్ రేట్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమాకి ఓవరాల్ గా డిజిటల్ రైట్స్ కి 80 కోట్ల రేంజ్ లో రేట్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక ఆడియో రైట్స్ అయితే 16 కోట్లు, డబ్బింగ్ రైట్స్ అయితే 16 కోట్ల రేంజ్ లో రేట్ ని సొంతం చేసుకోగా సినిమా అన్ని భాషల్లో కలిపి ఓవరాల్ గా 130 కోట్ల రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ సొంతం చేసుకుంది. ఓజీ సినిమాతో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బెండు తీస్తోంది. ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు వేయగా ఓజీ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఓవర్సీస్ నుండి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఓజీ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 54 కోట్లు, సీడెడ్ 22 కోట్లు, ఉత్తరాంధ్ర 20 కోట్లు, ఈస్ట్ గోదావరి 12 కోట్లు, వెస్ట్ గోదావరి 9 కోట్లు, గుంటూరు 12 కోట్ల 50 లక్షలు, కృష్ణా 9 కోట్ల 50 లక్షలు, నెల్లూరు 6 కోట్లు. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా 145 కోట్ల బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 17 కోట్ల 50 లక్షల రేంజ్ లో బిజినెస్ సొంతం చేసుకుంది. ఓజీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 172 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని అందుకోగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 174 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. సినిమా మీద ఉన్న హైప్ కి ప్రస్తుతం సినిమాకి వస్తున్న టాక్ కి సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయటం ఖాయమనే చెప్పాలి. ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 110 కోట్ల నుండి 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం కనిపిస్తుండగా సినిమా వరల్డ్ వైడ్ గా 150 కోట్ల నుండి 160 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఓజీ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క ఇంకా పెరగొచ్చు. ప్రీ సేల్స్ గ్రాస్ తోనే ఎపిక్ ర్యాంపేజ్ ని చూపెడుతున్న ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే నెంబర్ 1 సినిమాగా సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇప్పుడు మొదటి రోజు రికార్డుల పరంగా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. మొదటి రోజు ఓజీ సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పటికే టాప్ లో ఉన్న సినిమాలకు కూడా చొక్కలు చూపిస్తోంది. ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో టాప్ 3లో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలను పరిశీలిస్తే మొదటి ప్లేస్ లో RRR సినిమా 74 కోట్ల 11 లక్షలు వసూలు చేసింది. ఇక రెండవ ప్లేస్ లో పుష్ప 2 సినిమా 70 కోట్ల 81 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేవరా సినిమా అయితే మూడవ ప్లేస్ లో 61 కోట్ల 65 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక 4వ స్థానంలో ఉన్న సలార్ సినిమా అయితే 50 కోట్ల 49 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక కల్కి 2 సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 44 కోట్ల 86 లక్షల షేర్ వసూలు చేసి టాప్ 5లో నిలిచింది. బాహుబలి 2 సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 6లో నిలిచింది. ఇక హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 39 కోట్ల 93 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 7లో నిలిచింది. ఇప్పుడు ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 2 లేదా టాప్ 3లో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఓజీ సినిమా మొదటి రోజు దేవర మరియు పుష్ప 2 సినిమా రికార్డులు బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. కొన్ని ఏరియాల్లో అయితే బాహుబలి 2 RRR సినిమా రికార్డులను కూడా ఓజీ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించింది? అలాగే ఓజీ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.